నేను రాజకీయం చేయడం మా తల్లిదండ్రులకు ఇష్టం లేదు వాస్తవానికి. కానీ మేము రాజకీయం ఎందుకు చేస్తున్నా అంటే వాళ్ళని కాదని ఒక పెద్ద మనిషి ఏం చెప్పిండంటే ఇద్దరు బిడ్డలను కంటే ఒక బిడ్డని దేశం కోసం కనండి, ఒక బిడ్డని మీకోసం కనని అన్నారు. నేను దేశం కోసం పుట్టినా అని మా తల్లిదండ్రులు నమ్మలేకపోవచ్చేమో ఆ నిజాన్ని. కానీ నాకు అనిపిస్తుంది నేను దేశం కోసం పుట్టినా, జనాల కోసం పుట్టినా, జనాల మధ్యలో ఉంటా, జనాల మధ్యనే చచ్చిపోతా. నేను ఈ లాంగ్ రన్లో నన్ను ఎప్పుడైనా తల్లిదండ్రులు సాటిస్ఫై చేయలేని లైఫ్ జనాల కోసం దేశం కోసం అనడము నా వల్ల నా ఇంట్లో నా తల్లిదండ్రులు ఏడుస్తుండొచ్చేమో, ఒక తల్లి కన్నీళ్ళు పెడుతుండొచ్చేమో. కానీ నేను చెప్తున్నా మీరు రాసి పెట్టుకోండి, ఇంకొక 10 సంవత్సరాలలో నా వల్ల నాలాంటి తల్లి నా తల్లి ఎట్లయితే బాధపడుతుందో ఆ కష్టం రాని కూడా ప్రతి ఇంట్లో పెద్ద కొడుకుని అవుతా నేను. ప్రతి గడపకి నేను పెద్ద కొడుకుని అవుతా. ప్రతి తల్లి కన్నీళ్ళు తుడిచే బాధ్యత నేను తీసుకుంటా. ఆ స్థాయికి ఎదుగుతా. ఎదిగిన రోజు మా తల్లిదండ్రులను కూడా. నీ మాటలకు నీ ఏజ్కు పొంతన ఉన్నదా అభిషేక్? ఏజ్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్, ఇట్ ఈస్ జస్ట్ ఎ నెంబర్. మేము ఎప్పుడు కూడా ఏజ్ని కన్సిడర్ చేయమన్నా. నాకు ఇప్పుడు ఏది కూడా ఏజ్తో పోల్చొద్దన్న మీరు కూడా. ఏంటంటే వయసుతో సంబంధం లేకుండా ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో విచిత్రాలు జరుగుతున్నాయి. ఇప్పుడు యశస్వి జైస్వాల్ క్రికెట్ ఆడుతున్నాడు. అతను ఏజ్ ఏంది, ఆయనకి ఇండియన్ టీమ్ తో సంబంధం అయిందని మీరు అడగలుగుతారన్నా? టాలెంట్ ఉంది, ఎంకరేజ్ చేసి పోయిండు. మాకు కూడా టాలెంట్ ఉందన్న, మేము కూడా మాట్లాడగలం. రాజకీయాలకు ఏడ రాణిస్తారు అబ్బా, ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు కదా కాపు కాసుకొని అన్న. మేము అదే ప్రాబ్లం, ఇప్పుడు అది ప్రాబ్లం ఉంది కాబట్టి మేము దాన్ని అన్ని ఓవర్కమ్ చేసుకొని ముందరికి వస్తున్నాం. రైట్, ఈ పర్సనల్ విషయాలు మళ్ళీ మాట్లాడదాం. జస్ట్ పాలిటిక్స్ మాట్లాడుకుందాం. నేను ఇందాక మాట్లాడి నువ్వు ఎన్నో చదువుకున్నాను ఇందాక? ఎన్ఐటి రాయ్పూర్లో చదువుకున్నావు. ఛత్తీస్గఢ్కు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు వస్తే 500 మందిని తీసుకుపోయి హల్చల్ చేసి ఇన్వైట్ చేసినా అని చెప్పేసి నేను విన్నా. నిజమేనా అది? నిజమే. ఎందుకు చేయాల్సి వచ్చింది? నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండే అన్న. నేను కాంగ్రెస్ పార్టీలో ఉండే, నేను అప్పుడు బీటెక్లోనే ఉండే. నేను అప్పుడు మీరు అన్నట్టు నేను బైక్ ర్యాలీ చేసి పోయిన తర్వాత అయితే మీకు అసలు నేను కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు పోవాల్సి వచ్చిందో కూడా చెప్పినా కదా. నేను రాజకీయంలోకి వచ్చినా కదా. కాంగ్రెస్ పార్టీలోకి పోవడానికి రీజన్ ఏంటంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉంటే స్టార్ అవుతాం, మాట్లాడడానికి అవకాశం దొరుకుతుంది, లోకల్లో బాడీ క్యాడర్ లేదు, అట్లాంటి లేని పార్టీకి పోతే అవకాశం వస్తుందని అనుకొని వెళ్ళినాం. ఇంకో బలమైన రీజన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో పోవడానికి మా తాతలు మా తండ్రులు చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే లాయల్ పార్టీ. ఆ పార్టీలో ఉంటే ఈరోజు కాకపోతే ఒక 10 నేషనల్ పార్టీ, ఈరోజు కాకపోతే ఇంకో 10 సంవత్సరాలకైనా ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసినందుకు ఆ టైంలో నేనున్న నా ఏజ్ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు, నా సొంతంగా నేను ఆలోచించుకోలేని శక్తి నాకు అప్పుడు లేదు కాబట్టి ఆ టైంలో నేను కాంగ్రెస్ పార్టీలోకి పోవాల్సి వచ్చింది. పోతున్న కొద్దీ దిగిన తర్వాత తెలిసిందన్న ఆ లోతు ఎంత ఉందనేది, అక్కడ అసలు మనకున్న ప్రాధాన్యత ఏందనేది, యువకులకు ఇచ్చే వాళ్ళ రెస్పెక్ట్ ఏందనేది అప్పుడు తెలిసిన తర్వాత నాకు అనిపించింది ఈ పార్టీ దిస్ ఈజ్ నాట్ ద రైట్ పార్టీ అని అనిపించింది నాకు ఇది ప్లాట్ఫామ్ కాదనిపించింది. ఎందుకంటే నేను మల్లేపల్లి మండలానికి మండల పార్టీ ప్రెసిడెంట్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నా. నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉంటే మా లోకల్లోనే మా పార్టీలోనే అధికారమే లేదు. అప్పుడు పార్టీ అధికారంలోనే లేదు. పార్టీ అధికారం లేకముందే వర్గాలు, మా దాంట్లో వర్గాలు 1 కాదు 2 కాదు 3 4 5 వర్గాలు ఉండేవి. 5 వర్గాలలో ఎవరికి టికెట్ వస్తుందో ఎవరికి తెలియదు. ఒక వ్యక్తితో తిరగలేదు మేము, అతనికి టికెట్ వచ్చిన తర్వాత ఆయన ఏం చేసిండు, మేము మండల పార్టీ అధ్యక్షుడిగా ఉండే. ఎవరైనా ఒక వ్యక్తి అంటే ఎవరు? అరే చెప్తాను, నేను భయపడడానికి మాకేం భయపడడానికి మాకేం అవసరం అన్న. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ గారు, ఆయనతో మేము తిరగలేదని చెప్పేసి ఆయన ఏం చేసిండు, పర్సనల్గా అక్కడ లోకల్ ఎంపీపీ ఉండే రేఖా శ్రీధర్ రెడ్డి అని చెప్పేసి ఆమెకి చెప్పించి నా పోస్ట్ తీపిచ్చేసారు. అభిషేక్ అన్న నేను దానికి ముందు ఏది మాట్లాడలేదు అన్న, దానికి ముందు నేను ఏది మాట్లాడలేదు. నేను పార్టీ లైన్లోనే ఉన్నా, ప్రోటోకాల్ ఫాలో అయినా, ఖచ్చితంగా ఫాలో అయినా. నేను శివసేన రెడ్డి గారు అప్పుడు మాకు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండే, స్టేట్ ప్రెసిడెంట్ ఉండే. అయితే ఆయన ఏదో పర్సనల్ పని పైన ఆయన వెళ్తున్నాడు, ఆ ఇన్ఫర్మేషన్ నాకు లేకపోయినందుకు నేనేం చేసిన నాకు తెలియదు కదా. ఆయన పర్సనల్ ఇష్యూ పైన వెళ్తున్నప్పుడు నాకు ఆయనని అక్కడ ఎంపీపీ వర్గం వాళ్ళు ఆపి, అదే రేఖా శ్రీధర్ రెడ్డి గారి వర్గం ఆపి అక్కడ ఆయనకి సన్మానం చేసి నెక్స్ట్ డే పేపర్లు ఇచ్చుకున్నారు. స్టేట్ ఇన్ఛార్జ్ వస్తే ఇక్కడ లోకల్ ప్రెసిడెంట్ రాలేదు, ఆయనకు పార్టీలతో సంబంధం లేదని చెప్పేసి నా పైన ఒక ఫేక్ ఆర్టికల్ రాపించారు. నాకు అసలు ఇన్ఫర్మేషనే లేదు. నిజమన్న, అది నిజం. ఆయన పర్సనల్ ఇష్యూ పైన వెళ్తున్నప్పుడు మనం ఎందుకు పోయి అడ్రస్ చేస్తామన్న ఆయనని? ఆయన పర్సనల్ పని పైన పోతున్నాడు, ఆయన పార్టీ ప్రోగ్రామ్ పైకి వచ్చి నేను పోయి అడ్రస్ చేయకపోయింటే అది నా తప్పు. కానీ ఆయన పర్సనల్ ఇష్యూ పైన పోతున్నా ఆయనని, నేను ఆయన పోయి ఎందుకు ఫెలిసిటేట్ చేయాలి? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండే వాళ్ళు పోయి మాట్లాడుకున్నారు, ఫెలిసిటేట్ చేసుకున్నారు, ఆహ్వానించి వెళ్ళిపోయింది ఆయన.